నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులు, కాలువల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. కూసుమంచి మండలంలో పాలేరు ఎడమ కాలువ గండిపడిన ప్రాంతాన్ని శనివారం పరిశీలించారు. పాలేరు ఎడమ కాలువకు గండిపడిన ప్రాంతాన్ని జరుగుతున్న కట్ట పనులను పరిశీలించారు. అధికారులకు కాలువ కట్ట మరమ్మతు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో ఉన్న తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బృందాలను సిద్ధం చేయనున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం విపత్తుల కోసం కేటాయించిన నిధులు కాగితాల్లోనే ఉన్నాయని ఆరోపించారు. ఆ నిధులు ఎటు వెళ్లాయి అనే విషయంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో కలిసి వరద నష్టంపై కేంద్రం ఉదారంగా నిధులు ఇచ్చి ఆదుకోవాలని కోరనున్నట్లు పేర్కొన్నారు. అపార్ట్మెంట్ పడిపోయింది సార్, ఇక్కడ పడిపోయింది. దానికోసం మళ్ళీ ఎందుకు ఎందుకు ఆపారు వాళ్ళు? ఇంకా డోజర్లు ఎక్కువ పెట్టుకొని మొత్తం కొట్టేయండి బయటకి. మెషిన్ తెమ్మానండి. ఇంకా ఇక్కడే అక్కడెక్కడ ఒకదాని లెక్క ఒకటి చెప్పకండి, అన్నీ చూస్తాను. దానికి దీనికి మూడింటికి బ్రేకులు కూడా ఉన్నాయి. దాని ప్లాన్ దానికి వేసుకో. 3 మిషన్లే కాదు, ఎన్నోనే చూడండి. మొత్తం కాలం తిరిగారా? 4 సరిపోతుంది. ఎన్ని కరెక్ట్గా 4th డేనా నీళ్ళు ఇవ్వాలి. ఎండు వరకు కొట్టాలంటే ఎంతవరకు వస్తుంది? గత నెల 31వ తారీఖు నుంచి వారం రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతమైన వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వందలాది గ్రామాలు నీట మునిగిన మాట వాస్తవం. గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో గడిచిన 2 రోజుల క్రితం కేంద్ర బృందం కూడా వచ్చి జరిగిన నష్టాన్ని పరిశీలించి పూర్తి వివరాలతో నిన్న నాతో గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు ఇప్పటి వరకు 10,300 కోట్ల రూపాయలు ప్రజల ఆస్తి కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ నష్టము జరిగింది అని నిర్ధారించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పరిశీలకులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత జరిగిన నష్టాన్ని చూసి వారు కూడా చాలా బాధపడ్డారు. యథార్థాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తక్షణమే గతంలో చెప్పినట్టు విద్యుత్తుని, సాగునీరు, తాగునీరు, టెంపరవరీగా రోడ్ల మరమ్మతులు కూడా తుది దశలోకి వచ్చాయి. ఇంకా 2-3 రోజుల్లో ఇవన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి. శాశ్వతంగా
ఈ సమస్యను పరిష్కరించే కార్యక్రమాన్ని కూడా ఎలా చేయాలి అన్నది నిన్న కేంద్ర ప్రభుత్వ బృందంతో చర్చ జరిగినప్పుడు వాళ్ళు కూడా కొన్ని సూచనలు చేశారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి విపత్తు ఎప్పుడైనా వస్తే ఆ విపత్తుని ధీటుగా ఎదుర్కొనే విధంగా కేంద్ర ప్రభుత్వ బృందాలతో కంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ విపత్తుని ఎదుర్కొనే ఒక బృందాలని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 పోలీసు కమాండెంట్లు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక్కొక్క కమాండెంట్ నుంచి 100 మంది పోలీసుల్ని క్షుణ్ణంగా తర్ఫీదిచ్చి వారికి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ అది ఎన్ని వందల కోట్లు ఖర్చైనా పర్వాలేదు, ఇటువంటి విపత్తు ఎప్పుడైనా జరిగితే ప్రజలను ఆదుకోవటానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళే చూడకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మనమే మన కాళ్ళ మీద నిలబడాలని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఆ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి బెటాలియన్ నుంచి 100 మందికి పూర్తి తర్ఫీదు కూడా ఇప్పించాలని నిర్ణయం చేశాం. రాష్ట్ర ప్రభుత్వంలో గడిచిన 4 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన విపత్తు కోసం వచ్చిన నిధులు సుమారు 1300 కోట్ల రూపాయల పైచిలకు పేరుకు పేపర్ మీద ఉన్నాయి. కానీ నిజంగా ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు విపత్తు కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బుని నిజంగా ఖర్చు పెట్టి చూపించలేకపోయిందా, అసలే ఖర్చే పెట్టకుండా వేరే దానికి డైవర్ట్ చేసిందా అనేది పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం సహాయం ఆర్జించిన మాట వాస్తవం. రాబోయే 4-5 రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కేంద్ర హోంమంత్రి గారిని కూడా రాష్ట్రంలో జరిగిన విపత్తు గురించి వివరించడానికి టైం అడగటం జరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను, అధికార బృందం అంతా కలిసి ప్రధానమంత్రి గారిని కేంద్ర హోంశాఖ మంత్రి గారితో కలిసి రాష్ట్రంలో జరిగిన విపత్తుకి